డీటెయిల్స్ చూద్దాం. ప్రకాశం జిల్లా అద్దంకిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం శుక్రవారం నిర్వహించనున్నట్లు ఆర్డీఓ విజయజ్యోతి కుమారి తెలిపారు. బంగ్లా రోడ్లోని రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఆధ్వర్యంలో కార్యక్రమం జరగనుంది. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో నేరుగా అధికారులకు అందజేయవచ్చని సూచించారు. అలాగే ఎస్ఐఆర్ ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో ప్రజలు చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. పరిధిలో ఉన్న అందరి గ్రీవెన్స్లు తీసుకొని వాటిని త్వరితగతిన పరిష్కరించాలి. అట్లా అంటే ఎందుకంటే ప్రతి గ్రీవెన్స్కి మనము మండే తీసుకుంటా ఉన్నాం, మండల్స్లో తీసుకుంటున్నాం, అట్లానే ఎవరి ఆఫీసులో ఎవరి కార్యాలయాల్లో వాళ్ళు తీసుకుంటున్నారు, కలెక్టరేట్లో కలెక్టర్ గారి సిబ్బంది అంతా తీసుకుంటా ఉన్నారు. అయినప్పటికి కూడా ఇంకా ఈ గ్రీవెన్స్లు అనేవి పెరుగుతూ ఉన్నాయి, తగ్గట్లేదు. చాలా వరకు రెడ్రెస్ అవుతానే ఉన్నాయి. అయినప్పటికి కూడా ఇంకా పదే గ్రీవెన్స్ వస్తున్నాయి. కాబట్టి వీటి శాశ్వత పరిష్కారం నిమిత్తం మరి మండల స్థాయిలో తహసీల్దార్ కూడా ఒక నెలలో 4 విజిట్స్ ఒకే గ్రామంలో, అట్లానే కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఒక కాన్స్టిట్యున్సీలో 4 విజిట్స్, ఈ విధంగా మళ్ళీ అట్లానే ఆర్డీఓ గారు కూడా ఒక నెలలో 2 విజిట్స్ కంపల్సరీగా చేయాలి ఒకే ప్లేస్లో. ఈ విధంగా రెడ్రెస్లు అంటే ప్రజల యొక్క సమస్యల పరిష్కారం నిమిత్తం అనేక దశల్లో ఈ గ్రీవెన్స్ అనేది పెడుతూ మరి మన ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటా ఉంది.